गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు। నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు। మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు। లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి। ఏ ఒక్క శిల కళ తప్పిన చెలించును నీ హృదయం। తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం। నీకు ఏమివ్వగలము సాటి రావు మేము చేసే కైదండలు। ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై। గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा शंकर प्रभृतिभिः
सरस्वतीं भगवती निशेषजाड्यापहा వదిలేయాలి స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్ వెళ్ళాలి బాత్రూంలో పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ టీచర్స్ తో క్లాసులు క్లాసులో మాసులు SMS లో మాటలు MMS తో పాటలు టీచర్స్ తో క్లాసులు క్లాసులో మాసులు SMS లో మాటలు MMS తో పాటలు లాస్ట్ బెంచ్ సీటింగ్ సెల్ ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగ్ magazines reading interval ke waiting yeah 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 chil chil chiga chil chil chiga chil chil chiga chil chil chiga వదిలేయాలి స్నానం చేయాలి ఐమాక్స్ లో సినిమాలు మార్నింగ్ లో మ్యాచ్ నీరు అలీలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగ్ Hey Billa, what man? This guy lent illa. Yeah. Ni confirmation illa. బిల్లా బిల్లా ఇలా ఇలా హే బిల్లా బిల్లా హే హే విద్యార్థిని బృందాన్ని కోరుతున్నాం. లేడీస్ అందరూ కూడా నలుగురు ఉన్నారు. 10th క్లాస్ కి సంబంధించి నలుగురు కూడా చేతికేమో పుస్తకం ఇచ్చావు. Too bad ఒంటికేమో బద్ధకం ఇచ్చావు. Oh God $1 million సిలబస్ ఇచ్చావు. Too bad milligram brain ఇచ్చావు. Oh God 1 day match ఇచ్చావు. Too bad same day exam ఇచ్చావు. Oh God
క్వశ్చన్ పేపర్ ఫుల్ గా ఇచ్చావు. టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగా ఇచ్చావు. తల తిప్పలేనన్ని అందాలు ఇచ్చావు. తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావు. డబుల్ గేమ్స్ ఏంటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కే. ఎలా 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 ఎలా. Memory card size ఏమో చోటి, memory status కోటి. Milligram brain అయితే ఏంటి, miracles చేయడాంతోటి. బాత్రూమ్ లో పాటలకి బదులు ఫార్ములానే పాడు. ప్రేమిస్తే సిలబస్ మొత్తం స్వాతి బుక్కే చూడు. ఏం చెప్పిర్రా? బల్బుని కనిపెడదామనుకున్నాము, ఎడిసన్ దాన్ని కొట్టేశాడు. టెలిఫోన్ కనిపెడదామనుకున్నాము, ఆ గ్రహం బెల్ ఫస్ట్ కాల్ కొట్టేశాడు. ఆస్కార్ పని పడదామనుకున్నాము, కానీ రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు. అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదామనుకున్నాము, కానీ బాలుగాడు దానికోసం పుట్టేశాడు. ఎలా 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 ఎలా. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఈరోజు ఈ సభ ప్రారంభించే ముందుగా మన మధ్య భౌతికంగా మరి మా స్టాఫ్లో మెంబర్స్ భౌతికంగా మరి లేరు. మరి వారు ఒకటి డ్రాయింగ్ మాస్టరు, రెండు మన అటెండర్ లక్ష్మయ్య, మరి వారి యొక్క అదేవిధంగా మరి ముఖ్యంగా మా యొక్క ప్రధాన ఉపాధ్యాయులు మేము చదువుకున్నప్పుడు మాకు హెడ్ మాస్టర్గా చేసినటువంటి ప్రకాశంగా కూర్చోండి. అందరూ కూడా కూర్చోవలసిన కూర్చొని. నా పిల్లలు అని అంటాను నేను. ఎందుకంటే నాకు ఈ మైక్ నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా టోనే ఒక మైక్ భగవంతుడు నాకు ఇచ్చినట్టు. అక్కడ వినపడుతుంది పర్వాలేదు. ఎందుకంటే from the beginning of my life, I mingled with the children. From the very beginning of 1963, I am very much fond of children. అందుకనే ఈవేళ మిమ్మల్ని అందరినీ నేను నా పిల్లలు అని సంబోధిస్తున్నాను. సరే వీళ్ళందరూ నా స్నేహితులు, ఒక ఆత్మీయులు, మీరందరూ నా పిల్లలు. ఎందుకంటే ఏదో పనిచేసాం, ఏదో అయిపోయింది, అప్పుడే 25 years జరిగిపోయింది. నేను 99 జూలై 31 ఇక్కడ రిటైర్ అయ్యాను. కానీ ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఇక్కడికి వచ్చాను. బహుశా మోస్ట్ ప్రాబ్లీ 2 years బ్యాక్ అనుకుంటా, 3 years బ్యాక్. ఒక అమ్మాయి మృణాళిని అని నాకు నా నెంబరు తీసుకుని ఎలా నాకు ఫోన్ చేసింది. పాప మాస్టర్, రామకృష్ణ మాస్టర్ అంటే మీరే కదా? అవునమ్మా అంటే, ఇలా తాడువాయి పలానా ఫ్రెండ్ లేని మాస్టర్ వారి అమ్మాయిని మేము ఏదో గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టుకున్నాం, మీరు లోగడ ఇక్కడ పనిచేశారని, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేసి 99లో రిటైర్ అయ్యారని తెలిసింది. మిమ్మల్ని కూడా ఒకసారి చూద్దామని
మా ప్రోగ్రాంలో మీరు కూడా కలవాలని మీ కారు పంపిస్తాను రండి అని చెప్పేసి నా పిల్ల చెప్పింది వచ్చినప్పుడు. సరే వాళ్ళు ఏదో ఆ పిల్లలు వాళ్ళు అడవులు ఉన్నారు. సరే నన్ను మళ్ళీ పాపం తీసుకెళ్ళి మళ్ళీ నన్ను దింపారు ఇంటి దగ్గర. ఓకే. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెంలో సుమారు ఒక 15-16 సంవత్సరాలు పనిచేశాను. ఈ చుట్టుపక్కల 3 ఏళ్ళు ఆ లక్కవరంలో పనిచేశాను. వాళ్ళు సన్మానాలు చేశారు, జంగారెడ్డిగూడెం వాళ్ళు సన్మానాలు చేశారు. కానీ ఎందుకో ఈసారి నాకు ఇది మరి ఆనందమో లేకపోతే ఇంకోటో ఏం చేతనంటే నేను ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఆఖరి మైలురాయి దగ్గరికి వచ్చాను. భగవంతుడు పరీక్ష పెట్టినట్టుగా జస్ట్ బయలుదేరదాం అని అనుకుంటున్నాను. అంటులేక భాస్కర్ వారు దీక్షితులు కూడా వచ్చారు. అప్పుడే నేను ఫోన్ ఫ్రమ్ హైదరాబాద్, అమ్మాయి నాన్నను అర్జెంటుగా బయలుదేరి రావాలి. సరేనమ్మా బయలుదేరు. నేను ఇలా చెప్పలేదమ్మా, నేను తాడుగా వెళ్తాను. నా పిల్లలు చెప్పాను కదా 1963 నుంచి పిల్లలతోటే నాకు ఎక్కువగా నా లైఫ్ అంతా కూడా ఎంటైర్ నా లైఫ్ అంతా పిల్లలతోటే ముడిపడి ఉంది. పిల్లలతోటే జీవించాను. పిల్లలే నా ప్రాణం అనుకున్నాను. అందుకనే ఒకసారి దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో జంగారెడ్డిగూడెం బయనెట్టి ఒడ్డుని ఉన్న పెద్ద కళ్యాణ మండపంలో నాకు అక్కడ గ్రాండ్గా ఇచ్చేసినప్పుడు అక్కడే ఒక మాట చెప్పాను. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక ఆయన అడిగారు, ఎంతమంది కోడళ్ళు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది అల్లుళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు నాకు తెలియదండి అని. అయ్యా నియోజకవర్గం అవ్వాలి. దట్ ఇస్ వాట్ మై ఏజ్. ఆ ఉద్దేశంతో నేను ఆ వేళ ఆ ట్రైనింగ్లో చేరాను. అక్కడ ఎవరో ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడే రిటైర్ అయ్యారు. ఆవిడ ఫీజ్ ఆల్సో టీచర్. వాళ్ళ ఇంట్లో గదిచ్చారు నాకు. ఏం అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నారు. ట్రైనింగ్ స్కూల్లో చేరి లెక్క మీరు ఇక్కడే ఉండిపోవాలి, మీకు కూడా ఒక గది మాట్లాడతాం, ఇంకటి బొగ్గులు అన్నీ మేమే ఇస్తాం, మీరు మాకు చదువు చెప్తాం అని. అలాగా అక్కడ కూడా పిల్లలతోటే మమేకం అయిపోయాను. అక్కడ ఇంచుమించు మోస్ట్ 3.5 years అక్కడ పనిచేశాను. అక్కడ బయలుదేరి వస్తూ ఉంటే నిజంగా వాళ్ళు ఒక గూడు రిక్షా నిండా నాకు స్టీల్ సామాన్ అది వేసి నన్ను ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తుంటే ఎలా ఇదవుతారో అలాగ నన్ను చివరికి నన్ను అక్కడ మధ్యలో అక్కడ ఏదో చిన్న దేవాలయం కూడా ఆంజనేయ స్వామి దేవాలయం, అక్కడ దాకా నన్ను వాళ్ళందరూ సాగనంపి నన్ను చేస్తుంటే ధన్యవాదములండి. మాస్టారు కదైనా మా ఊళ్ళో నిజంగానే రామకృష్ణ మాస్టారు విద్యార్థుల్ని ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు చాలామంది ఉండవచ్చు. కానీ వాళ్ళల్లో ఉండేటటువంటి సుగుణాలను వెలికితీసి జీవితకాలానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దిన వాళ్ళ అగ్రగణ్యులు రామకృష్ణ మాస్టారు. మరి ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకి ఇచ్చారు ఆశీస్సుల రూపంలో. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు మాస్టారు. మరి మా కోసం మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మరొకసారి మీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ శేష జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం సుఖమయంగా ఉండాలని కోరుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా గడపాలని కోరుకుంటూ, ఏ అవసరం వచ్చినా తాడువాయిలో విద్యార్థులు ఉన్నారు, పిల్లలతో పంచారు, మాకు చాలా సంతోషం. మేము కూడా మీకు అదేవిధంగా సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం అని పిల్లలు ఇప్పుడే నాతో తెలియజేయడంలో
మీకు మైక్ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదములండి. మరి ఇంకొక చిన్న మధ్యలో పానకంలో పొడకలాగా అనుకోకండి. ఫోటోగ్రాఫర్ గారు ఏం చెప్పారంటే 2 దాటిన తర్వాత అచ్చు వేయటం కుదరదు పేపర్లో పత్రికల్లో, మరి దాన్ని ఒక గ్రూప్ ఫోటో తీసుకుని నేను వెళ్ళిపోతాను, యశజ్ఞాన దయాసింధు గోడ దూకితే అదే సందు అని బాలు ABCDF ఇందాక వ్యాగారం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. తాడవ కూడా మరొకసారి రావాలని మరొకసారి ఆహ్వానిస్తుకుంటూ కోరుకుంటూ ప్రధానోపాధ్యాయునిగా వారు రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ 2 నిమిషాలు చూడండి మాట్లాడుకుందాం. అంతా చూడండి, మొత్తం అందరూ కెమెరా చూడండి, నాయన కాదు. ఒకేలా చూడండి అందరూ ఒకసారి. 1 more అండి. నవ్వట్లేదు ఎవరు? రవి దీక్షితులు ఒకసారి నవ్వండి. బిగదీసి కూర్చున్నది నేస్తారు ఇప్పుడు కొట్టరు. బెక్కండి రమేష్, నువ్వేం నవ్వట్లేదు. మీకు ఓకేనా? ఒకసారి ముగ్గురు నిజంగా ఫుల్ ఫ్రేమ్కి వచ్చి ఫుల్ ఫ్రేమ్కి వచ్చా. ఓకే సార్, ఒక నిమిషం అంటాను. హలో అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా ఏమిటి అమ్మా? అయిపోయిందమ్మా. ఓకే అండి, చెప్పండి. ఒకసారి మా అన్నగంటే ఇంటికి ఇచ్చిపోరండి రాజుకోనిలో. బాబు రాజుడు బాబు. ఓకేనా? ఓకేనా, ఫ్లెక్స్ కూడా కావాలంటే అందుకని అలా 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 కాయించేద్దాం. ఒకసారి విద్యార్థులందరూ దగ్గరికి వెళ్ళండి. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయకేత్యం ప్రజాంతదో భాగదేవేనం ప్రణయతే బ్రాహ్మణ యావదేర్వై దేవతాస్తా సర్వావిదతి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదగిరిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నాశ్రీలంగే ఏతయేత ఏవ దేవతా పర్యాప్తనంద్రాయ సర్వస్తోమోతి రాత్రి ఉత్తమమహర్భవతి సర్వసిద్ధే సర్వమేవ దినాప్నోతి సర్వం జయతి. అందరూ కూడా వారి పాదాలకి దండం పెట్టాలి. మీరు చెప్పులు తీసేయాలి, విద్యార్థులు చెప్పులు తీసేయాలి. పక్కన పెట్టుగా నా చెప్పులు తీసాను. కొద్దిగా మీరు వెనక్కి జరగండి. ఇలా చూడండి అన్న. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రేస్ పట్టుకోండి సార్, రేసెస్ పట్టుకోండి ఒకసారి. అన్న వెళ్ళండి మీరు కూడా ఒకసారి. చూడండి సార్ ఒకసారి. అలా చూడండి ఒకసారి. గురు భక్తితో ఓకే. పూర్వ విద్యార్థులందరూ కూడా శిష్య బృందం మరి గురువు గారిని అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు మాకు అసలు తెలియలేదు. మా జీవితాన్ని ఎంతో మలుపు తిప్పుతున్నారని. మరి ఒక మాట చెప్పడం మర్చిపోయాను, చెప్తాను. అంటే ఆ చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించేవాడు గురువు. అందుకని గురువు అనేటువంటి శబ్దం అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఆ గురువు అంటే చీకటి. ఆ గురువు ఏం చేస్తాడు? ఆ చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తాడు. ఇచ్చేందుకంటే ఒకసారి ఆలోచించండి, మీరు అందరూ ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దాన్ 40s ఉన్నారు, 30లో మీకు తెలిసే ఉంటుంది. ఏమీ తెలియనటువంటి స్టేజ్లో ఒక 5
5 ఏళ్ల పిల్ల కానీ పిల్లవాడు కానీ ఆ తండ్రి తీసుకెళ్ళి ఆ గురువుగారి దగ్గర మొట్టమొదట ఓ నా మహా శివాయ అని రాయిస్తాడు. ఆ గురువుకి అప్పగిస్తాడు. ఏమీ తెలియదు నీకు అప్పటికి. ఆ గురువుగారి దగ్గర కూర్చుంటావు. ఆ గురువుగారు మెల్లిగా అక్షరాల దగ్గర మొదలెడతాడు. అక్కడి నుంచి అలాగ నీకు మాట్లాడడం నేర్పునేటువంటి వాడు ఎవడు? అరే పరమేశ్వరుడు లోపల నియోజకవర్గం చేస్తే నేను బయటికి సార్ దగ్గరకోండి అన్న, ఇలా చూడండి ఒకసారి. ఓకే, ఇలా చూడండి సార్ ఒకసారి. మల్లాది రామకృష్ణ మాస్టర్ నిజంగా కాణిముత్యంలాగా మాకు అలాగే నా విద్యార్థిని అంటే నా పిల్లలు వాళ్ళందరూ కూడా నా యొక్క ఆశీస్సులు. ఇది ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది చాలా గొప్ప విషయం. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామో సత్యం రవిచంద్ర అనుకోకుండా మా ఇద్దరికి ఒక లింక్ ఏర్పడి అసలు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తానికి సూత్రధారి రవిచంద్ర. ఆయన అంటే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఎవరొక్కళ్ళు యాక్టివ్ స్టెప్ తీసుకున్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అయితే నేను తానువాయిలో 1994 నుంచి 2001 వరకు కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. ఆ టైంలోనే మీరు 99 బ్యాచ్. ఆ టైంలో మీకు సిలబస్ మారుతూ వస్తుంది. మీకు కొత్త, నాకు కొత్త. మేము ప్రిపేర్ చేస్తాం, మీకు బోధిస్తాం. కానీ మీ క్లాస్లో నాకు బాగా గుర్తువరంటే పన్నెండు మహేష్, బ్రిలియంట్ స్టూడెంట్. మమ్మల్ని ప్రశ్నించేవాడు. ప్రశ్నిస్తుంటే మాకు చాలా సంతోషం. ప్రశ్నించాలి, అంతేగాని అడిగితే ఏమనుకుంటారు అనుకోకూడదు. అంటే ప్రశ్నించే తత్వం వచ్చిందంటే మీరే కూడా కొంత నైపుణ్యం ఉంటే ప్రశ్నించగలుగుతారు, లేకపోతే అలాగే ఉంటారు. అయితే ఇప్పుడు నా మహేష్ యుఎస్ఏలో అక్కడ సెటిల్ అయినట్టుగా తెలిసింది. చాలా మెరిట్ క్యాండిడేట్. అలాగే ఆనాడు పరిస్థితులు బట్టి కూడా ఇందాక నేను మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. చాలామంది ఎక్కువ భాగం బాగానే సెటిల్ అయ్యారని చెప్పి నాకు అర్థమైంది. ఎవరో కూడా ఖాళీగా లేకుండా మంచిగా ఉన్నారు. నేను ఉపాధ్యాయ వృత్తిలో 35 సంవత్సరాలు పనిచేశాను. 30 సంవత్సరాల్లోనూ 94 నుంచి 2001 వరకు స్కూల్ అసిస్టెంట్గా, మళ్ళీ 2005 నుంచి 2009 వరకు కూడా ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుగా కూడా పనిచేయడం జరిగింది.
2009లో నేను రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. మొత్తం 35 సంవత్సరాలు. యాక్చువల్గా నాది బయాలజికల్ సైన్స్. అయితే నేను బయాలజీతో పాటుగా ఫిజికల్ సైన్స్ టీచ్ చేయవలసి వచ్చేది, ఇంగ్లీష్ కూడా టీచ్ చేయవలసి వచ్చేది. అప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు ఇక్కడ. ఆ తక్కువ మంది అప్పుడు నాతో పాటు ఉన్నటువంటి మాస్టర్, అదే క్లాస్ మాస్టర్ రామకృష్ణ గారు, ఇటు సత్యానందమూర్తి గారు, బాగా తృప్తిస్తున్నారు గారు. అలాగే రాధా గారు టీచర్ గారు ఉండేవారు. వాళ్ళు వైజాగ్ సైడ్ వెళ్ళిపోయారు. వాళ్ళు వారి యొక్క ఫోన్ నెంబర్ మన దగ్గర ఎక్కడ లేదు, కన్ఫ్యూజ్ అవ్వలేదు. అలా భానుమతి గారు హిందీ టీచర్. ప్రజెంట్ ఆవిడ సింబలపూడి గర్ల్స్ హై స్కూల్లో చేస్తున్నారు. ఆండూస్ గారు, దేవానందం గారు, వాళ్ళంతా కూడా మనతో ఇక్కడ ఆండూస్ గారు మ్యాథమెటిక్స్ అన్నారు. అలాగే దివంగత అయిపోయారు మన డ్రాయింగ్ మాస్టర్ ప్రకాష్ గారు. అది బాధాకరం. వారు మన మధ్యలో లేకపోతున్నారు. ఇప్పుడు మీరు పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు వెళ్ళేలాగా బాగా శ్రద్ధ తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిన వాళ్ళు వెనకబడినట్టుగా ఉంటారు, ముందుకెళ్ళే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని ఉన్నతమైనటువంటి విద్యను రక్షించి పెడితేనే వాళ్ళు ప్రస్తుతం ప్రపంచంలో రాణించగలుగుతారు. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది నోబెల్ ప్రొఫెషన్. దీంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని బయటకు వెళ్ళినప్పుడు కూడా ఉపాధ్యాయుడిగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గౌరవించే పరిస్థితి ఉంటుంది. వేరే ప్రొఫెషన్లో ఇంత గౌరవాన్ని దక్కే అవకాశాలు లేవు. ఇది మా యొక్క అదృష్టం. మీరంతా కూడా నా పిల్లలతో సమానం. మీరంతా కూడా 40 years ఏజ్లో ఉన్నారు. 41. అది మరి ఈ ఏర్పాట్లు చేసి ఈ రకంగా మమ్మల్ని గౌరవిస్తున్నారంటే మాకు చాలా ఆనందదాయకం. ఇది మన యొక్క న్యూస్ ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరంతా ఇక్కడ కలిసారు కాబట్టి అందరూ వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని మీరు ఎప్పుడు కూడా కలిసిమెలిసి మీ జీవితాల్లో గడుపుతారని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఈ రకంగా మమ్మల్ని సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను మనసా భాష అభినందన తెలియజేస్తూ నేను వినిపిస్తున్నాను. సంఖ్యలు అంటే ఫోన్ నెంబర్లు అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలాగా అందరూ కలిసి ఉండాలని మరి మనకి హితాన్ని కోరుతూ చెప్పారు. ఇలా హితం కోరేవారు కూడా చాలా తగ్గిపోయారు. మీరు ఏమి ఇస్తారు, నేను వస్తే నాకేం పెడతారు అనే రోజుల్లోకి వచ్చేసాం మనం. కానీ మనకి ఇప్పటికి కూడా ఈ వయసులో ఇంత ఉన్నత స్థానంలో మీరందరూ ఎదిగినా మీరు ఇంకా మీ హితాన్ని కోరుకునేటటువంటి మరి రామిరెడ్డి గారి మాస్టర్ లాంటి మహానుభావులు మనకి దొరకటం, మనకి ఉపాధ్యాయులుగా ఉండటం ఎంతో మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, ఇందులో వారిది కూడా కొంత స్వార్థం ఉంది. ఆయన కూడా మాస్టర్ ఈ ఊర్లోనే పుట్టారు, వారు పుట్టిన జన్మస్థలం కూడా. కాబట్టి మరింత తాడుగా మీద మిగిలిన వాళ్ళ మీద లేదు అని నేను అన్నగానే ప్రత్యేక శ్రద్ధ, అందుకనే ఎక్కువ కాలం ఇక్కడే చేశారు. ఇందాక రామకృష్ణ మాస్టర్ చెప్పారు 2 సార్లు వచ్చారని, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు అని ఇక్కడే పెరిగానని. అలాగే మాస్టర్ కూడా ఇక్కడే పుట్టారు. కాబట్టి ఈ ఊరి పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి అని కోరుకుంటూ మన పిల్లలు కూడా బాగా ఎదగాలని కోరుకున్న మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన గ్రామ ఆడపడుచు
ఎంతో ఇప్పటికి కూడా ఎవ్వరూ ఒక్కడు కూడా మర్చిపోలేనటువంటి ఉపాధ్యాయుని మా సోదరిమణి బాలా మేడం గారు అని పిలుచుకున్నటువంటి బాలా త్రిపుర సుందరి గారిని మనందరినీ దీవిస్తూ మాస్టర్ ఇప్పుడు తిట్టినా పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు ఆవిడ చూస్తే మన అందరికీ భయంగా ఉండేది కదా, చాలా భయంగా. మాస్టర్ మారిపోయారు, అంటే షేప్ మారలేదు కానీ బాగా పిల్లల్లో నైపుణ్యాన్ని తీసి పర్వాలేదు ఇంకా ఈ స్థానంలో మనం వచ్చేసాం అని సంతోషంగా ఉన్నారు. వారి అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మైక్ ఫస్ట్ నేను మా మాస్టర్కి ఇవ్వాలి నాకన్నా ముందు. ఓన్లీ విత్ హిస్ ఫుల్ కోఆపరేషన్ ఐ కుడ్ వర్క్ హియర్ ఫర్ 10 years continuously and at my level best only with the cooperation of my husband Sri Sembhu Prasad. నిజంగా ఓన్లీ స్కూల్కి వచ్చి ట్యూషన్ క్లాసెస్ పెయిడ్ వరకు చెప్పుకుని వెళ్ళిపోవటం అనేది ఇట్ ఈస్ రొటీన్. అదర్ దాన్ దట్ ఎలా ఎంత ఇంటెన్షనల్గా ఉన్నాం మనం, మా బ్రదర్ చెప్పినట్టు లేకపోతే మీ అందరి మమ్మల్ని ఆహ్వానించడంలోనే మేము మోర్ దాన్ పెయిడ్ హౌ ఫార్ వీ వర్క్డ్ అనేది మీ యొక్క ప్రేమాభిమానాలు చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ అందులో మళ్ళీ రివర్స్లో మీ దగ్గర నుంచి కూడా ఆ రికగ్నిషన్, ఆ సిన్సియారిటీ, రిసీవింగ్ అది ఆ లెవెల్లో ఉంది కాబట్టే వీఆర్ ఏబుల్ టు టీచ్ టు అవర్ లెవెల్ బెస్ట్. లేకపోతే మీరు రిసీవింగ్ లేకపోతే మేము ఎట్లా చెప్తాం? ఇప్పుడు అట్లా ఉన్నాయి జనరేషన్. ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ పెరిగిపోతున్నాయి, అయినా సౌకర్యం చదువుకోవటానికి నాలెడ్జ్ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది, అయినా కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అది మరి యుగ ప్రభావం ఏంటో తెలియదు. ఎంతో చెప్తామని ఎంతో ప్లాన్ చేసుకుని చక్కగా ఇప్పుడు నేను సైన్స్ చెప్తాను. సైన్స్ అంటే చాలా చక్కగా లైవ్లీగా చెప్పగలిగే సబ్జెక్ట్ అది. బోల్డెన్ ఐటమ్స్ తీసుకొని నేను స్కూల్కి పెద్ద సంచిలో పట్టుకుని వెళ్తూ ఉంటాను, ప్రాక్టికల్గా చేయిస్తాను. తీసుకెళ్తే వాళ్ళు పెట్టే ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జంగారెడ్డిగూడ హై స్కూల్లో ఉన్న ఇంట్రెస్ట్ మరీ తక్కువ, అంటే అదర్ అలిగేషన్స్ ఎక్కువైపోయినాయి. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఎంత చక్కగా మరి మన ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలంటేనే ఎంతో 1 month 2 months నుంచి ఒక లైనప్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. అలాగే మరి ఇంతమంది పోగయి గుడాల సతీష్ ఉన్నారంటే ఈజ్ ఫ్రమ్ సింగపూర్. అలాగే మరి డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళ ఫ్యామిలీస్తో దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. ఈవెన్ ఎట్ దట్ జంక్చర్ దే ఆర్ ఏబుల్ టు గ్యాదర్ ఆల్ దీస్ మెంబర్స్ ఎట్ ఏ టైమ్ at this place at the time they thought ఎలా అనుకున్నారో అలా జరిగింది. అంటే వాళ్ళ లోపల రైట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్స్ they have that much love towards their education, school, teachers, a respect, mainly సంస్కారం. ఉద్యోగం ఉంటేనే కాదు, చదువు అనేది చాలా మంది వాట్ ఈస్ ద మిస్కాన్సెప్షన్ అబౌట్ ఎడ్యుకేషన్ ఈజ్ టు గెట్ జాబ్స్, టు ఎర్న్ మనీ. నాట్ ఆల్ దిస్, ఓన్లీ హ్యావింగ్ గుడ్ మేనర్స్, హౌ టు రిసీవ్ ద టీచర్స్, అసలు మెయిన్లీ హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ అనేది తెలియజేసేదే ఎడ్యుకేషన్ అని మీ ద్వారా ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఎడ్యుకేషన్ అనేది నాకు చదువు ప్రాపర్టీ ఉంది కదా, మరి ఈవెన్ సీఎంస్ పిల్లలు కూడా చదువుకున్నారంటే అక్కడే అర్థమవుతుంది. నేను అదే చెప్తూ ఉంటాను, ఎడ్యుకేషన్ స్టేటస్, అదొక హోదా. ఒక చదువుకున్న ఆయన చూసేసరికి ఒక చక్కటి బ్రైట్నెస్ కళ కనబడుతూ ఉంటుంది. దానికోసమే చదువుకోవాలనేది ఇప్పుడు పిల్లల్లో పోయింది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. అందువల్ల ఈవెన్ నేను రాత్రి 11 అయింది మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి, మా అల్లుడు ఈవినింగ్ 5:30కి బయలుదేరి తీసి మీరు ఖచ్చితంగా వెళ్ళాలండి ఆ మీటింగ్కి. వద్దులే బాబు కొంచెం కోల్డ్ అది ఉంది మానేద్దాం అనుకున్నాం. ఇంకా ఈరోజు రేపు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ ప్లాన్ అక్కడే ఉంది కదా మనకి. కానీ సిన్స్ 1 month దే హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ అస్. మరి ఎంత చెప్తున్నప్పుడు అది రోజు నో చెప్పడం అనేది ముందు మన దగ్గర మేనర్స్ మెయింటైన్ చేయాలి, ఎలాగైనా వెళ్ళాలి. అతను కూడా ఫర్ హిస్ ఫుల్ కోఆపరేషన్ ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు మై సన్ ఇన్ లా. అతను ఎంత మేఘాల మీద 5 hours హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ పొద్దున కూడా కొంచెం బతకేసింది మానేద్దాం అన్నట్టు. అయినా కూడా అతను వెళ్ళండి అత్తయ్య చాలా చక్కగా పిలుస్తున్నారు, నేను వింటున్నా నా కాల్స్ అని మా సార్ కూడా కొంచెం డిస్కరేజ్ చేసినా సరే అతను అంత కోఆపరేట్ చేశాడు. అంటే నా దగ్గర ఉన్న పిల్లలు అందరూ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత గుడ్ మేనర్స్ తోటి ఇక్కడ అటెండ్ అవ్వడం మరి నాకు చాలా చక్కగా మెమరబుల్గా ఉంది. ఇదంతా చాలా థ్యాంక్ఫుల్ మీకు, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. నెక్స్ట్ ఒక్కొక్క స్టూడెంట్ గురించి మేము మాట్లాడాలి, మరి టైం ఉందో మరి మీకు ఆకలిస్తుందో తెలియదు.
ఒక్కొక్క స్టూడెంట్ ఒక యూనిక్గా ఉండటం అనేది గమనించేదా. నాకు ప్రతి బ్యాచ్ గుర్తే, ఆ బ్యాచ్లో ఏ పిల్లలు ఉన్నారు, ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్లో బాగా చేసేవారు. దీక్షితులు ఉన్నారంటే ఇంగ్లీష్ బాగా చేసేవాడు, నేను మ్యాథమెటిక్స్ చెప్పేదాన్ని, మా సార్ ఇంగ్లీష్ చెప్తుండేవారు ఎట్ హోమ్. చెప్తుంటే అతను మ్యాథ్స్ ఎందుకు చేయాలని పట్టుదల ఉండేది. ఇది కూడా చేయాలి కదా, ఆల్రౌండర్గా ఉండాలి కదా. అలా కొంతమంది పిల్లలు చక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్లో స్కూల్లో సైన్స్లో బాగుండేవారు, ఇంటి దగ్గర మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చెప్తుండేవాళ్ళు. ఇంటి దగ్గర కూడా చెప్పబట్టి వాళ్ళకి ఇంకా ఇంటిమసీ పెరిగి నాకు కూడా అమ్మాయి తృప్తిగా ఉండేది. అన్ని సబ్జెక్ట్స్ చెప్పగలుగుతున్నాను. హాఫ్ ఎట్ హోమ్ హాఫ్ ఎట్ స్కూల్. మా ఇంటి దగ్గర పడుకున్నారు ఈ బ్యాచ్ వాళ్ళు రాత్రి కూడా. నేను షిరిడి వెళ్ళి వచ్చేటప్పటికి పందిరి వేసేసుకున్నారు. వాళ్ళు బ్రహ్మన్న వీళ్ళెవరు కలిసి చిన్న చిన్న కర్రలాగా చేసుకుని మా వరండాలో పడుకోవటానికి అరేంజ్మెంట్ చేసుకున్నారు. చక్కగా ఎదురొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి షిరిడి వెళ్ళి వచ్చేటప్పటికి. అలాగే మా అమ్మాయి పుట్టింది ఇప్పుడు 24 years అయింది. మా పాప పుట్టిన డే, ఆ పర్టికులర్ డే కూడా కండక్టెడ్ అసైన్మెంట్ ఉదయం ఎట్ మై హోమ్. ఆ పేపర్లు కూడా ఇంకా వాల్యూ చేయకుండానే డెలివరీకి వెళ్ళాను. అలా ఒక సమ్ చెప్పటం, పడుకోవటం, వచ్చి మంచం మీద అంత హెవీ క్యారింగ్ టైంలో కూడా ఐ కుడ్ అటెండ్ ద క్లాసెస్. ఆ తృప్తి, ఆ సరదా, ఆ సబ్జెక్ట్ టీచింగ్ అనేది ఒక బ్లడ్ లోపల నుంచి వచ్చిన బాండ్ టీచర్స్ లాగానేమో అన్నంత ఆనందం వేస్తుంది ఆ టీచింగ్ అనేటప్పటికి. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి. అట్లాగే బాబురావు ఇప్పుడు టీచింగ్ గా వర్క్ చేస్తున్న టీచర్, అతను స్టేటస్ లో ఫోటోలో చూస్తూ ఉంటాను నేను, ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో లైఫ్ అనేది. పిల్లలతో ఉండటం, మాస్టర్ ఇందని చెప్పినట్టుగా పిల్లలందరితో కలిసి ఉండటం అనేది చాలా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు జంగారెడ్డిగూడలో కూడా మా ఇల్లు వెతుక్కుంటూ హాలిడేస్ లో వచ్చి కనపడుతూ సరదా పడుతూ ఉంటే అంతకన్నా ఏం కావాలి సార్ చెప్పినట్టుగా. ఇగో వాసు వచ్చింది, వీళ్ళందరూ చాలా సరదాగా తీసుకునేవారు. నాకు సీరియస్ గా తీసుకోవాలి వీళ్ళు. ఓన్లీ ఇఫ్ దే టేక్ ద థింగ్ సీరియస్లీ దే కెన్ స్టాండ్ ఇన్ ర్యాంక్స్. ఆ టాపర్లో పేపర్లో కనపడాలి మన తాడవ హై స్కూల్ అని నాకు కళ్ళలుగా ఉండేవి అనమాట. అంత హైయెస్ట్ మార్క్స్ రావాలి వీళ్ళకి. నేను ఒక్కొక్క రోజు వాళ్ళు స్కూల్ మానేసి మా ఇంటి దగ్గర మాస్టర్ ట్యూషన్ చెప్తారని స్కూల్ మాని ఇంటికి వెళ్ళేవారు. అది కోపం వచ్చేది నాకు. రెండూ ఉండాలి కదా, స్కూల్ మానేస్తే ఎట్లా. అలాగా మా సార్ ఒక బ్యాచ్కి అయితే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళకి రిహార్సల్స్ అవి నేర్పడానికి తీసుకెళ్ళేవారు స్కూల్ నుంచి. వాళ్ళ డ్రిల్ పీరియడ్లో అది నాకు ఇండిసిప్లిన్గా తోచింది. మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళు ఇంటి దగ్గర. మీరు స్కూల్ అవర్స్లో పిలిస్తే అట్లాగా వాళ్ళకి అన్ని యాక్టివిటీస్. మరి ఇప్పుడు అన్ని రకాల టీచర్స్ ఉన్నారు. సో అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా సరదా ఉండాలి వాళ్ళకి అనేది మా మాస్టర్ పాలసీ. నాదంతా సీరియస్గా ఉండాలి అనేది నా పాలసీ. నా సీరియస్నెస్ చాలా మందికి నచ్చేది కాదు, కానీ మరి నా బ్లడ్లో అలా ఉండిపోయేది అన్నమాట. సరదాగా నవ్వితే వాళ్ళు ఎక్కడ ఈజీ చేసేస్తారేమో చదువుని, సీరియస్నెస్ మిస్ అవుతుందని అంత స్ట్రిక్ట్గా ఉండేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం అదంతా పోయింది. పిల్లలతో పాటు కష్ట సుఖాలు అర్థం చేసుకోవటం ఇవన్నీ అలవాటాయి. రాగలిగాని ఎలాగైనా అలాగే స్టూడెంట్స్లో మాత్రం ఇంతటి గురువుల పట్ల ఉండే ఒక విధమైన వర్షిపింగ్ నేచర్ అనేది ఎక్కడా కనబడట్లేదు. వీఆర్ ఫ్రెండ్స్ అన్నట్టుగానే ఉంటున్నాయి. ఆ డిస్టెన్స్ అనేది లేదు. లేకపోబట్టి వాళ్ళు ఎంతో సరదాగా నవ్వుతూ సబ్జెక్టు తీసేసుకుంటున్నారు. వేరేగా ఎలవలో బతకచ్చులే, మనం చదివే కావాలా అనే ఇదిగా తయారవుతున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంది. సో మీరందరూ చక్కటి మీకు ఇష్టమైన ప్రొఫెషన్స్లో చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వుతూ హ్యాపీగా ఉండే విధానం కూడా నేర్చుకోవాలి స్కూల్లో. సో ఈ రెండింటిని మీరు ప్యారలల్గా నడుపుకుంటూ మీ ఫ్యామిలీస్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఎంజాయ్ చేస్తారని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మీకు అందరినీ మా దీవెనలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా వారి మాటల్లో మేడం అనేసరికి, బాల మేడం అనేసరికి ఒక భయం అందరికీ స్కూల్లో. నేను 10th క్లాస్ ఒకటే చదివానండి. ఇక్కడ 10th క్లాస్ ఒకటే చదివాను. మా బ్రదర్స్ మీ స్టూడెంట్స్ కొర్లపాటి శ్రీనివాస్, మీరు ఫస్ట్ ఇక్కడ వర్క్ చేసినప్పుడు మేడం మీ దగ్గర 7th క్లాస్ ట్యూషన్కి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు హాస్టల్ బ్యాచ్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మన తెలుగు మాస్టర్ సత్యనారాయణ మూర్తి గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించాలని కోరుకుంటున్నాను. కూర్చుని మాట్లాడు.
సభను అలంకరించిన పెద్దలకు, ఈ తాడువాయి హై స్కూల్ ప్రాంగణంలో ఎంతో ఆకర్షణ ఉంది అనడానికి మంచి వృక్ష సంపద, ఎంతో మనశ్శాంతిని కలగజేసేది. ఆహారం తెచ్చుకున్నా సరే తినక్కర్లేదు అనిపించేటువంటి వాతావరణం ఇక్కడ. చక్కని పరిసరాలు, చక్కని పరిసరాలు, ఒక ఆశ్రమంలా ఉంది. పనిచేసే వాళ్ళకి కొంత ధైర్యాన్ని, కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది. చక్కగా పనిచేసి చేసుకుంటూ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము పెద్దలు చెప్పిన సూచనలు అనుసరించి మా విధి నిర్వహణలో అలసత్వం లేకుండా పనిచేసామని నా ఆత్మ సంతృప్తిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ రోజుల్లో 87 ఆగస్టులో వచ్చాను. అప్పుడు ఆచార్యులు గారు హెడ్ మాస్టర్, అలాగే క్రాఫ్ట్ మాస్టర్ దాకారు రామారావు గారితో కూడా నేను కలిసి పనిచేశాను. ఇక్కడికి వచ్చి భాస్కర్రావు గారితో కలిసి పనిచేశాను. అయితే నాకు అందరూ కూడా సహకరించారు. పిల్లలందరూ కూడా నాకు ఎంతో పెద్దల్ని గౌరవించడం, పెద్దలు అంటే ప్రేమ అభిమానంతో ఉపాధ్యాయుల్ని ఎక్కడ కనపడినా సరే బాగున్నారా అని ఇప్పటికి కూడా పలకరిస్తూ ఉంటారు. అది నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. పిల్లల తల్లులు, పిల్లల తండ్రులు ఎక్కడైనా కనపడితే ఆ రోడ్డు మీద దండాలు పెట్టేస్తూ ఉంటారు, పాదాభివందనం. ఇదే మీ అభిమానం అని ఆశ్చర్యపోతూ ఉంటాను. అయితే మేము కోరుకునేది, ఉపాధ్యాయులు కోరుకునేది ఏమిటంటే మీ బంగారు భవిష్యత్తు బాగుండాలి, మీరందరూ చక్కని ఆదర్శ జీవితాన్ని గడపాలి. బాలబాలికలు, ఆనాటి బాలబాలికలే ఈనాటి పౌరులు, ఆనాటి వృక్షాలే ఆనాటి మొక్కలే ఈనాటి వృక్షాలు. ఆ రోజుల్లో ఎదురు ఎదురుగా కనపడే ఆ అశ్వత్థ వృక్షం, ఆ రావి చెట్టే దానికి ఉదాహరణ. ఆ రావి చెట్టుని అక్కడ క్లాస్ ఎదురుగా నాటడం జరిగింది. పిల్లలారా మీరు దీనికి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకోండి. చక్కటి వృక్షం ఇది, దేవతా వృక్షం అని చెప్తే వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధగా ఆ వృక్షాన్ని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఎంతో కన్నుల పండుగగా ఉంది, అది ఎదురుగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ డ్రాయింగ్ మాస్టర్, అలాగే కేఎస్ రామారావు గారు, అలాగే జోసఫ్ మాస్టర్, ఇలాంటి వారు అందరితోనూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. రామిరెడ్డి గారు నేను ఇక్కడ చేరిన తర్వాత వచ్చారు. నేను 87 ఆగస్టులో ఈ స్కూల్లో అడుగు పెట్టాను. ప్రభుత్వం వారు నన్ను లాంగ్ స్టాండింగ్ అని అది రంగాపురం హై స్కూల్లో నేను పనిచేస్తూ ఉంటే అక్కడి నుంచి కోరుకోమంటే 2-3 ఊళ్ళు పేర్లు చెప్పి తాడుబాయికి రాయసవరంలో తాడుబాయి వచ్చారు. ఆ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ నాకు ఎంతో పని అందు, నేను చేసే వృత్తి అందు నాకు ఎంతో సహకరించారు. ఇక్కడ అందరూ కూడా ఉపాధ్యాయులు, అలాగే బాలబాలికలు, మాస్టర్లు చెప్పేది వింటూ నేను తెచ్చుకున్న టిఫిన్ కూడా నన్ను తినవ్వకుండా నేను స్టాఫ్ రూమ్లో ఉంటే ఆ రీసెస్ టైంను కూడా వాళ్ళు ఉపయోగించేసుకునేవారు. నేను తెచ్చిన బాక్స్ ఇంటికి పట్టుకెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఇల్లు దొరక్క అప్పట్లో జంగారెడ్డిగూడెం మకాం మార్చారు. ఆ మార్చినప్పటికీ కూడా నేను ఇక్కడ పిల్లలంటే చాలా అభిమానం. జంగారెడ్డిగూడెం అవకాశం వచ్చింది, కానీ నాకు అక్కడికన్నా ఇక్కడే నాకు ఎంతో ఇష్టతగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాలికలు, మాస్టారు మీరు వెళ్ళిపోతే మా 10th క్లాసు నువ్వు అయ్యే వరకు ఉండండి అని అందరూ కోరడమే.
10th క్లాస్ అయ్యేదాకా ఉన్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నా దగ్గరే చదువుకోవడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క లోటుపాట్లు అన్నీ నేను తెలుసుకోగలిగేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా నేను వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవంగా, చాలా ప్రేమగా, మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుని గౌరవించేవారు. ఏ వృత్తిలో అయినా ఉండొచ్చు, కానీ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పది. మీరు ఇందాక చెప్పినట్లుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా మీ దగ్గరే మేము చదువుకున్నాం. అలాగే ఈ మన పాఠశాల వాతావరణం గురించి చెప్పారు. ఈ పాఠశాల వాతావరణం మీకు కార్తీక మాసం వస్తే మీరు చెప్పినట్లుగానే అక్కడ ఉసిరి చెట్లు ఉండేవి. ఆ ఉసిరి చెట్టు కింద కూర్చునే భోజనం చేసేవాళ్ళం. అలాగే మీ రీసెర్చ్ టైంలో కూడా వచ్చేసి మేము కూర్చోవడం, మీతోనే మీరు చెప్పే మాటలు అలా వింటూ ఆనందపడుతూ ఎంతో సంతోషపడేవాళ్ళం. చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. సారు చెప్పారు ఇక్కడ పచ్చటి వాతావరణం ఎంతో బాగుంటుంది అని. ఇది మేము చదువుకున్నప్పుడు కూడా కొద్ది సమయం మాత్రమే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసిన టీచర్స్ కూడా వచ్చి, మేము పనిచేసిన ఏ హై స్కూల్లో కూడా లేదు నాన్న, ఈ హై స్కూల్ అంత బాగుంది, చక్కటి పచ్చదనం, చక్కటి పరిశుభ్రత, ఇలాంటి పరిశుభ్రమైన వాతావరణం ఎక్కడ చూడలేదని చెబుతుంటే మాకు సంతోషం వేసేది. ఆ సంతోషానికి కారణం ఇప్పుడు తెలుస్తూ ఉంది. దీని అంతటికి వెనకుండి క్రాఫ్ట్ మాస్టర్ ఎంతో, ఎప్పుడు క్రాఫ్ట్ పీరియడ్ వచ్చినా తీసుకువెళ్ళడం, పాఠశాల ఆవరణం మొత్తం కూడా శుభ్రం చేయించడం, ఆ శుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి రావడానికి అంతటి చక్కటి పరిసరాలు కల్పించినటువంటి క్రాఫ్ట్ మాస్టర్కి ఈ సభాముఖంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ 2 మాటలు మాట్లాడవలసింది. ధన్యవాదాలు సార్. భోజన కార్యక్రమం అనంతరం గ్రూప్ ఫోటో అలాగే కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరములు కాదా కొని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కళ్ళ రిజల్ట్ తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ ఈ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 కళాశాలలో
లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేవా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తో చేరేరా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉండే రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా రసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసొక ప్రయోగశాల నానా మనసొక ప్రయోగశాల కళాశాలలో 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 ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఇంకా బాలకృష్ణ గారిని పట్టుకున్నా వేరే మనం పట్టుకుంటే ఫాస్ట్గా ఇంగ్లీష్ ఇంకా శంభు ప్రసాద్ గారి దగ్గర ఉన్నది మొత్తం తీసుకోవాలా ఆయన టెన్స్ అనేవాడు అయ్యి అనేవాడు ఏదైతే పాస్ అయిపోయా ఇప్పుడు చూడండి మన క్లాస్మేట్స్ ఉన్నాం శ్రీదేవి మన క్లాస్మేట్స్ ఉన్నాం మాస్టర్లు గురువులు ఉన్నారు మనకి చదువు నేర్పిన వాళ్ళు ఒక నిమిషం రాగల ఒక నిమిషం ఒక ఊర్లోనంట కరువు వచ్చిందంట కరువు చెప్పాలి రిప్లై ఉంటే సప్లై ఉంటుంది మాట్లాడాలి ఎవరన్నా కరువు వచ్చిందంట అన్నాడు ఒకసారి కరువు వస్తే ఆ ఊర్లో కప్పలన్నీ ఇంకో ఊర్లో ఉన్న ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవడానికి తెల్లవారుజామున బయలుదేరింది అంట కప్పలన్నీ బయలుదేరితే 2 కప్పలు పడిపోయిందంట మిగతా కప్పలు సాయం చేయాలి కదా సాయం చేయలేదంట పైన ఉన్న కప్పలన్నీ మీ పని అయిపోయింది మీ పని అయిపోయింది అని అందులో ఒకటి చెమటి కప్ప ఉందంట చెవులు బాగున్న కప్ప గుండెలు చచ్చిపోయిందంట లోపల ఆ చెవులు బాగలేని కప్ప ప్రయత్నం చేసిందంట ప్రయత్నం చేసి పైకి వచ్చింది అడుగుతున్నారంట ఎలా నువ్వు పైకి వచ్చావు అని అడిగితే మీరే కదా నన్ను ఎంకరేజ్ చేశారు మీరే కదా మీ మాటలే కదా నేను పైకి వచ్చానని అన్నాడు ఈరోజు నేను చెప్తున్నాను లోకం నీ వయసు అయిపోయిందని నీకు నువ్వే అనుకుంటావు లేకపోతే నీ లైఫ్ అయిపోయింది అని అనుకుంటావు కాదు నేను చెప్తున్నా నేను వదిలిపెట్టలే
చదువు అవ్వలేదు అసలు, అయినా కానీ వదిలిపెట్టలే. సహోదరుడు సతీష్ సహాయం చేశాడు సింగపూర్ వెళ్ళడానికి. సింగపూర్లో 600 మందికి కంపెనీ, నేను పనిచేసే కంపెనీ మెయిన్ తాళాలని నాకు ఇచ్చేశారు. సతీష్ సాక్ష్యం ఇచ్చారా లేదా? మా బాస్ నేను వస్తుంటే ఏడుతున్నాడు. సో నేనేం చెప్తానంటే లూజ్ వర్డ్స్ మాట్లాడదు దయచేసి. నా వయసు అయిపోయింది. టీచర్ గారు మీలో బోల్డ్ అంతా, మీరు ఇప్పుడైనా పిహెచ్డీకి అప్లై చేయొచ్చు, నాకు తెలిసి అయితే మీకున్న నాలెడ్జ్ అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు. వయసుకి అభివృద్ధికి సంబంధం లేదు. ఆ టాటా రత్నం గారు ఇంట్లో కూర్చోడు ఇలా అడుగులు ఎలాగేస్తారంటే ఇలాగా అభివృద్ధి చేస్తా ఉంటాడు. వైట్ ఎయిర్ వచ్చినందులో కాదు, వైట్ ఎయిర్ లో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది. అనారోగ్యం కాదు, అది సరి అయితే మీరు సరిగ్గా ఫుడ్ గా తీసుకుంటే. సో ఈ కప్ప బయటకు వచ్చినట్టు ఎంకరేజ్, ఉప్పు వేసి మన మాటలు ఎలా ఉండాలంటే ఎవరిని హాని చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళు కొంతమంది చూడు కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? వాళ్ళకి ఒక్కసారి చేయొద్దే వాళ్ళు మనందరం. సో డౌన్ అవ్వద్దు జీవితంలో ఎప్పుడు. పిల్లలు పుట్టారు, అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, నాకు ఇలాగ అయిపోయింది, కాదు. నువ్వు కానీ మారాలనుకుంటే ఈ లోకంలో మారడానికి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 10వ తరగతి 3వ పాస్ అయ్యా. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. క్లుప్తంగా ఎవరైనా సరే క్లుప్తంగా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కూడి ఉన్న మిత్రులు, వారి యొక్క కుటుంబాలకు, అదేవిధంగా గురువులైనటువంటి వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 98, 99 10th ఒకటి చదివాను. చదివినప్పుడు నాకు ప్రకాష్ రావు గారు ఇంగ్లీష్ మాస్టర్, మ్యాథ్స్ మాస్టర్, తెలుగు మాస్టర్, సైన్స్ మాస్టర్ ఏమో రెడ్డి గారు, అదేవిధంగా సోషల్ మాస్టర్ ఏమో రామకృష్ణ సార్, తర్వాత డ్రాయింగ్ మాస్టర్. ఇందులో డ్రాయింగ్ మాస్టరు తర్వాత ప్రకాష్ రావు మాస్టర్ ఇద్దరు కూడా మన మధ్య లేరు, బాధాకరం. డ్రాయింగ్ మాస్టరు చక్కని మోటివేషనల్ స్పీచెస్ చెప్తా ఉండేవాళ్ళు. ఏ విధంగా అంటే సైన్స్లో ఒక డ్రాయింగ్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, బొమ్మ వేస్తే 5 మార్క్స్ వస్తాయి. దానికోసం ఆయన ఎంతో మోటివేట్ చేసేవాడు. ట్రై చేయండి, ఈ డ్రాయింగ్ పీరియడ్ మీరు అందుకు ఉపయోగించుకోండి, చదువు అందరూ చెప్తారు అని చక్కని మాటలు చెప్పేవాడు. అదేవిధంగా తర్వాత వచ్చేసి సార్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ చెప్పేటప్పుడు ఒక మాట అనేవాళ్ళు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లియర్ అయిందా మీకు అంటుండేవాడు. అర్థమైందా అని. నేను 10th క్లాస్ ఇక్కడ చదివినప్పుడు 1 సంవత్సరం అయినప్పటికీ నాతో చిన్నప్పటి నుంచి చదివినటువంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను 4th, 5th క్లాస్ ఇక్కడే చదివాను, తాడుబాయి ఎలిమెంటరీ స్కూల్లో. ఎవరు వాసువి, అంజీ, తర్వాత కృష్ణ, గుడాల సతీష్, కొండేటి వెంకటరావు, వీళ్ళంతా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. ఏ సందర్భంలోనైనా ఎక్కడ కనిపించినా చక్కని సుహృద్భావంతో మాట్లాడుకోవడం, మంచి చెడు మాట్లాడుకోవడం, ఇవన్నీ మా మధ్య జరుగుతూ ఉంటాయి. 2007లో నాకు పీజీ అయింది. మాస్టరు మీరు చెప్పినటువంటి పాఠాలని ఇన్స్పిరేషన్ తీసుకొని, మీకంటే ముందు మాకు సొంటి గోపాలకృష్ణమూర్తి గారని జంగారెడ్డిగూడెమే మాస్టర్, తెలుగు మాస్టర్. ఆ మాస్టర్ దగ్గర నేను చదువుకున్నాను. ఆ మాస్టరు ఇన్స్పిరేషన్తోనూ తర్వాత సార్ ఇన్స్పిరేషన్తో నేను డిగ్రీ తెలుగు చదివాను. తర్వాత పీజీ కూడా ఎంఏ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివాను. 2007లో నాకు పీజీ అయింది. పీజీ అయినప్పుడు నా టీచింగ్ ఫీల్డ్ స్టార్టింగ్ వచ్చేసి డిగ్రీ కాలేజ్ అండి. అప్పటి నుంచి 2021 వరకు డిగ్రీ టు 5th క్లాస్
డిగ్రీ నుంచి 5th క్లాస్కి అన్ని క్లాసెస్కి నేను తెలుగు పాఠాలు చెప్పాను. డిగ్రీ నుంచి 5th క్లాస్ వరకు. ఇంకా 10th అనగా ఇంటర్ అనగా చదువుతున్నప్పుడు మామూలే పేపర్ వాల్యుయేషన్ చేయడాలు, ఇంటర్ పేపర్ దిద్దడాలు ఇవన్నీ మామూలే. ఇవన్నీ డ్యూటీస్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి పొజిషన్లో మేము వీళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మేము ఇలా ఉన్నాం. ఈ రోజున నేను టీచింగ్ ఫీల్డ్ వదిలేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాను. ఈ ఏరియాలో ఏమైతే హాస్పిటల్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే నీడీ ఉన్నాయో వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్స్కి సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్స్ అండ్ మార్కెటింగ్ దాన్ని నేను చేస్తున్నానండి. ఈ రోజున నేను ఒక కార్డియాలజీ కన్సల్టేషన్, నెక్స్ట్ న్యూరో కన్సల్టేషన్, డెర్మటాలజీ కన్సల్టేషన్ అండ్ జనరల్, ఈ 4 డిపార్ట్మెంట్స్ని మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అక్కడక్కడ కొన్ని చోట్ల కన్సల్టేషన్స్ పెట్టి వాటిని మెయింటైన్ చేస్తూ జంగారెడ్డిలో పర్మనెంట్గా ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ నేనే చేస్తున్నాను. నా యొక్క ఆలోచన దానికోసం నేను సర్వీస్ చేస్తున్నాను. నా భార్య కూడా MABD చదువుకుంది. తను నాతో పాటు ఇంతకుముందు విద్యా వికాసంలో పనిచేసింది. నాకు ఒక పాప, 3 years పాప. ఇదంతా కూడా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి, చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులు, సార్ వాళ్ళ మేడం గారు, ఉషారాణి మేడం గారు చిన్నప్పుడు మాకు స్కూల్లో చిన్నప్పుడు టీచింగ్ చేశారు, అక్షరాలు నేర్పించారు. 4th క్లాస్ మేడం దగ్గరే నేను చదువుకున్నాను. సార్ వాళ్ళ మేడం మీ అందరికీ ఐడియా ఉండుంటారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతగానో మోటివేట్ చేస్తూ చక్కనైనటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. మా జీవితాంతం కూడా మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతైతే వారితో పాటు సమానంగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన మీరు కూడా మా తల్లిదండ్రులతో సమానులు, దైవ సమానులని నేను భావిస్తున్నాను. ఈ యొక్క పూర్వ విద్యార్థుల కలయికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, వారి కుటుంబాలకి, అదేవిధంగా మాకు జ్ఞానాన్ని పంచి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు,
మహేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సందైన రోజు వసంతాలు పూచే రోజు, వసంతాలు పూడైన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాలిగా మిగిలిన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు,
వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు వీడుకోలే